హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ప్రీమియమ్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి, అవి ఎలా మారుతాయి, ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, టీటా, డెల్టా, వీగా, గామా, రో, వీటి యొక్క ప్రభావము ఆప్షన్స్ ప్రీమియం మీద ఏ విధంగా ఉంటుంది, మెయిన్ టైం డికే అంటూ ఉంటాం ఆప్షన్స్లో. అసలు ఈ టైం డికే అంటే ఏంటి, ఏ సమయంలో మనం సిఈకి వెళ్ళాలి, ఏ సమయంలో పిఈకి వెళ్ళాలి, ఎప్పుడు హెడ్జింగ్ చేయాలి, మొదలైన అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం 9:11కి కాల్స్ పంపించడం జరిగింది. హెచ్ఏఎల్ దీనిపైన వస్తేనే కాల్ తీసుకోమని చెప్పాం. ఇది మంచి రిటర్న్ రావటం జరిగింది. అదేవిధంగా కోఫోర్జ్, ఇది కూడా ఈ విధంగా కాల్ ఇచ్చాము. దాని టార్గెట్స్, దాని స్టాప్ లాస్ మీకు ఇచ్చి పంపించడం జరిగింది. హెచ్ఏఎల్ 40% రిటర్న్ అన్నది రావటం జరిగింది. మీకు కాల్ 9:11కే వచ్చిందండి. మార్కెట్ టైం 9:15 నుంచి 3:30 వరకు ఉంటుంది. ప్రీ మార్కెట్లోనే మీకు కాల్ రావటం జరిగింది. 9:15కి రాగానే మీరు బై చేద్దాం అనుకున్నారు, ఆప్షన్ బై చేద్దాం అనుకున్నారు. కానీ అనుకున్న రేట్ కన్నా అది బాగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సిపిఆర్ పైన 21 EMI అండ్ 8 EMI ఈ విధంగా ముందుకు వెళ్తుందో వెయిట్ చేయండి. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత మీకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి తిరిగి 8 EMIని 21 EMIని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక లైన్ గీసుకొని ఈ రెడ్ క్యాండిల్ పైన మాత్రమే మీరు ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నా కానీ మీరు 200 దగ్గర నుంచి తీసుకున్నా మీకు బ్రహ్మాండమైన రిటర్న్స్ అన్నది రావటం జరిగింది. ఇవన్నీ ప్రాక్టీస్లో మీకు ఇంకా వస్తాయి. మంచి రిటర్న్స్ అన్నది తీసుకోవచ్చు. అదేవిధంగా కోఫోర్జ్ ఇచ్చాం. 9:15కి ఒకేసారి పెద్ద క్యాండిల్ వచ్చేసింది. క్యాండిల్ వచ్చిన తర్వాత అది రెడ్కి వెళ్ళటం జరిగింది. డౌన్ఫాల్ అయింది. మళ్ళీ మనం అనుకున్న రేటు ఫేవరబుల్గా ఉన్నప్పుడు నేను మీకు గోల్డెన్ రూల్స్ అన్ని క్లాస్ ఇచ్చాను. ఆ గోల్డెన్ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి. వెంటనే ఈ క్రాస్ ఓవర్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు. కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. స్టాప్ లాస్ మేమిచ్చిందే కాదు, మీ అంతటికి మీరు ఓన్గా కూడా స్టాప్ లాసు నా కెపాసిటీ ఇంతే, ఇంతకన్నా ఎక్కువ నష్టం నేను భరించలేను అన్నప్పుడు అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదా నేను వెయిట్ చేసి మళ్ళీ ఇంకా తీసుకోగలుగుతాను అన్నప్పుడు స్టాప్ లాస్ని మీరు ట్రయల్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ అయితే ఇది కూడా బ్రహ్మాండమైన రిటర్న్ మీకు ఇవ్వటం జరిగింది. కోఫోర్జ్ ఒకవేళ ఈరోజు ఎవరైనా ట్రేడ్ మిస్ అయినా ఫీల్ అవ్వక్కర్లే. ఇంకా ముందు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీకు వస్తూ ఉంటాయి, దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. ఇదేమి ఒక రోజులో ఎండ్ అయ్యే ప్రక్రియ కాదు. డైలీ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీరు క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా ఈక్విటీ ఇచ్చాను. ఈక్విటీ నిన్న పంపించడం జరిగింది. 1 or 2 weeks హోల్డ్ చేసుకోండి అని చెప్పాము. ఎంట్రీ ప్రైజు టార్గెట్స్ అన్నీ కూడా హిట్ అయినాయి. ఈక్విటీ మీద 6% ఇది రిటర్న్ రావటం జరిగింది. అండ్ అపోలో ఎంట్రీ ఇచ్చాము. ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అవ్వటం జరిగింది. ఈ విధంగా హోల్డ్ అన్నప్పుడు హోల్డ్ చేసుకోండి. మీ దగ్గర ఉండే ఒక 100 రూపాయల ఈక్విటీని 5 భాగాలుగా చేసుకొని దీని మీద ఒక భాగము, దీని మీద ఒక భాగము, ఆ విధంగా వెళ్ళండి. ఇట్స్ టోటల్ మీ యొక్క క్యాపిటల్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్కి అనుగుణంగా ఈక్విటీ కూడా చేసుకోవచ్చు. సరే, పాయింట్. ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనము ఒకటి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కని చేసుకుంటూ ఉంటాం. కొద్దిగా స్టాక్స్ కొనుక్కుంటూ ఒక 5 ఏళ్ళకి 10 సంవత్సరాలకి అవి ఆ విధంగా పెరుగుతూ వస్తాయి. నెక్స్ట్ ట్రేడింగ్ ద్వారా మనం ఎక్కువ డబ్బు అనేది సంపాదిస్తాం. ఈ ట్రేడింగ్ ద్వారా డబ్బులో ఒకటి ఈక్విటీ ట్రేడింగ్ ఉంటుంది, 2 ఫ్యూచర్ ట్రేడింగ్, 3 ఆప్షన్స్ ట్రేడింగ్. ఈక్విటీ ట్రేడింగ్ అంటే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇలా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకొని ప్రాఫిట్స్ రాగానే బయటకు వచ్చేస్తారు. 6% రిటర్న్ వచ్చింది. ఈ ప్రాఫిట్ని మీరు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో దాంట్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈక్విటీ ట్రేడింగ్ చేస్తారు. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే కూడా నేను క్లాస్లో పూర్తిగా వివరించాను. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇక మిగిలింది ఆప్షన్ ట్రేడింగ్. దీంట్లో ఎక్కువ డబ్బు వస్తుంది, మనకు ఎక్కువ డబ్బు, రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది అండ్ రిస్క్ కూడా అదే విధంగా ఉంటుంది. మన ఆబ్జెక్టివ్ ఏంటి? రిస్క్ తగ్గించుకోవాలి, రిటర్న్స్ పెంచుకోవాలి. అలాంటి సమయంలో ఈ ఆప్షన్స్ ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది
మనకు తెలవాలి. సో ఈ ఆప్షన్స్ అన్నది మనము సిఈపిఈ చూస్తుంటాం. సిఈలో బై సెల్ పుట్లో బై సెల్ ఈ విధంగా మనకు కనిపిస్తుంటాయి. సో ఈ ఆప్షన్ ప్రైసెస్ అన్నది ముఖ్యంగా ఈ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి స్టాక్ ఫ్యూచర్ ధర. సో దీన్ని ఆప్షన్ గ్రీక్స్లో మనం ఉపయోగించే పదము డెల్టా అండ్ గామా. నెక్స్ట్ టైం. సో ప్రీమియం యొక్క ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీని ఇక్కడ మనము టీటాగా డిఫైన్ చేస్తాం. థర్డ్ పాయింట్ ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నది వాలటిలిటీ మీద ఆధారపడి ఉంటాయి. సో దీన్ని ఆప్షన్ గ్రీక్స్లో వీగా అని తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇది ఆప్షన్ గ్రీక్లో రో అని తెలియజేస్తాం. సో ఈ 4 అంశాల మీద మెయిన్గా ఆప్షన్స్ ప్రైస్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఆప్షన్ ప్రైజు 230 కొన్నాను. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది నాకు ఎట్లా తెలవాలి? ఈ స్టాక్లోనే అది జరుగుతుందా అనేది ఎట్లా తేవాలి? అరౌండ్ 190 ప్లస్ F&O స్టాక్స్ ఉన్నాయి మనకు. సో వీటిల్లో ఏ స్టాకుల్లో ఏంటి అన్నది $1 మిలియన్ కోసం ఉంటుంది. చాలామంది ఇక్కడే ట్రాప్ అవుతూ ఉంటారు. సో ఈ ఆప్షన్ గ్రీక్స్ తెలవటం వలన మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవటము అన్నది గ్రీక్స్ మీద ఆధారపడి ట్రేడ్ తీసుకోరు, బట్ తప్పుడు నిర్ణయాలు రాంగ్ డెసిషన్స్ని తీసుకోకుండా ఉంటారు. సో ఆ కాలంలో ఆ టైంలో మీకు ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. సో సాధారణంగా నిఫ్టీ ఇప్పుడు మనం ఉండే ఈ ప్రైజ్ని దీన్ని స్పాట్ ప్రైజ్ అంటారు. స్పాట్ అంటారు ప్రస్తుతం ఎక్కడ ఉంది అని. సో ఫ్యూచర్ మే, జూన్, జూలై 3 మంత్స్ ఫ్యూచర్స్ ఇస్తారు. ఇండెక్స్కైనా 3 మంత్స్ ఉంటుంది, ఆప్షన్స్ స్టాక్స్కైనా కూడా 3 మంత్స్ ఫ్యూచర్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ఫ్యూచర్స్లో గ్రీక్స్ ఉండవు. సో గ్రీక్స్ అనేది ఫ్యూచర్స్కి వర్తించవు. కేవలం ఆప్షన్స్కి మాత్రమే, సిఈపిఈస్ దగ్గర మాత్రమే ఈ గ్రీక్స్ అనేది ఉంటాయి. సో ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క గ్రీక్ని చూపిస్తాను మీకు. సో ఈ గ్రీక్స్ మీద మాత్రమే ఆప్షన్ ప్రైస్ ఆధారపడి ఉంటుంది. సో దాంతోపాటు నెంబర్ ఆఫ్ ఇంకా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి కూడా నేను డిస్కస్ చేస్తా. మనం ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ చేసుకుంటే మనకు ఆప్షన్ గ్రీక్స్ అని ఇక్కడ ఆప్షన్ చైన్లో కనిపిస్తాయి. ఇది ఇంప్లాయిడ్ వాలటిలిటీ 1, 2, 3 తర్వాత 4 ఇట్లా. ఇది 1, 2, 3, 4లో 4 కాదు, దీన్ని ఐవి అంటారు, ఇంప్లాయిడ్ వాలటిలిటీ. ఇది డెల్టా, ఇది తీటా, ఇది గామా, ఇది వీగా. ఇది కాల్ సైడ్ ఉంటుంది, అదేవిధంగా పుట్ సైడ్ కూడా ఉంటుంది. వీగా, డెల్టా, తీటా, గామా, వీగా. సో ఒక్కొక్కటి తెలుసుకుంటే మీకు అవగాహన వస్తుంది. సో ఆప్షన్ గ్రీక్స్లో ఫస్ట్ డెల్టా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డెల్టా అనేది చేంజ్ ఇన్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ప్రైస్. దీని విలువ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఉదాహరణకి నిఫ్టీ 24,500 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను. అక్కడ నా ప్రీమియం ధర ₹100. అక్కడ డెల్టా వాల్యూ ఎంతో నాకు ఇక్కడ ఆప్షన్ చైన్లో కనిపిస్తుంది. 0.6, 0.5, 0.4 అన్నది డెల్టాలో కనిపిస్తుంది. సో నా ప్రీమియంకి ఎంతైతే ఉన్నదో ఆ సమయంలో డెల్టా వాల్యూ ఎంత ఉన్నదో అది చూసుకుంటే, ఉదాహరణకి ఇక్కడ డెల్టా వాల్యూ నేను 0.5 తీసుకున్నాను. సో నా ప్రీమియం ఇంటూ డెల్టా వాల్యూ ఎంత ఉంటే 100 ఇంటూ 0.5. ప్రీమియం 100 అనుకున్నాను కదా ఉదాహరణకి. సో ₹50 నా ప్రీమియం ధర అన్నది పెరుగుతుంది. సో ఇఫ్ నిఫ్టీ మూవ్స్ 100 పాయింట్స్ 24,600కి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు నా ప్రీమియం ఎంత అవుతుంది? 100 ప్లస్ ఇక్కడ డెల్టా వాల్యూ 50 వచ్చింది. సో చేంజ్ ఇన్ ప్రైస్ మూమెంటం ఇగో ఇక్కడ మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ నీట్గా వేసి చూపించా. నా ₹100 అన్నది 150కి వెళ్తుంది. అంటే నా క్యాపిటల్ 50% పెరిగింది. సో ఎప్పుడు పెరిగింది? డెల్టా 0.5 ఉన్నప్పుడు. సో ఇక్కడ నేను చూసుకుంటాను స్ట్రైక్ ఉన్నప్పుడు డెల్టా ఏ ప్లేస్లో ఉన్నది. సో ఆ స్ట్రైక్ని నేను తీసుకుంటే నాకు అక్కడ మంచి డెల్టా వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. సో డెల్టా వాల్యూ అది మారుతూ వస్తుంది. సో మారుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవటంలో ఆప్షన్ ప్రీమియమ్స్ డెల్టా వాల్యూ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఆప్షన్ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఫ్యూచర్స్ యొక్క ధరలు, ఇవి ఫ్యూచర్స్ ధరల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఫ్యూచర్ ధరల్లో
డెల్టా పెరుగుతూ ఉంటే ప్రీమియమ్స్ ఇంకా ఇంకా పెరుగుతూ వస్తాయి. ఫస్ట్ డెల్టా క్లియర్. అందుకే నేను నీట్గా రాశాను. వీడియో పౌజ్ చేసి ఒక 2 నిమిషాలు చూసి మీకు సిస్టంలో మొబైల్లో ఓపెన్ అవుతుంది, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. థీటా వాల్యూ చేంజ్ ఇన్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ డేస్ టు ఎక్స్పైరీ. మే 1 నేను తీసుకుంటే ఉదాహరణకి చెప్తున్నాను, 29th మే ఎక్స్పైరీ. సో మే 1 రోజు నా ప్రీమియం 10 రూపాయలు ఉంటుంది. మే 20th నాడు అది 6 రూపీస్కి ఉంటుంది. మే 29th రోజు అది 0కి వెళ్తుంది. సో టీటా అన్నది క్రమంగా ఎక్స్పైరీ దగ్గర పడుతున్నప్పుడు తగ్గిపోతూ వస్తుంది. సో ఈ టీటా అన్నది చేంజ్ ఇన్ ప్రీమియం. నువ్వు 100 తీసుకుంటే 100, 200 తీసుకుంటే 200. చేంజ్ ఇన్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ డేస్ టు ఎక్స్పైరీ. దీని ఫార్ములా ఇది, ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ. ఈ రెండు కలిసి ఉంటాయి టీటా వాల్యూలో. టీటా వాల్యూలో ఏమేమి కలిసి ఉంటాయి? ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, టైం వాల్యూ ఉంటుంది. క్లియర్? సో ఉదాహరణకి నేను ఇక్కడ చూపిస్తున్నా. నిఫ్టీ 24,500 దగ్గర ఉంది ప్రస్తుతం. నా ప్రీమియం ధర 150 రూపాయలు ఉంది. ఆ ప్రీమియం ఎంత కొనుక్కున్నాను నేను? నిఫ్టీ 24,500 కాల్ సిఈ 150 రూపాయలు పెట్టి ప్రీమియం కొన్నా. ఇక్కడ నేను చూసుకుంటా తీటా ఎంత ఉంది. ఇగో ఇక్కడ తీటా చూశాను. ఇగో మైనస్లో ఉంటుంది తీటా ఎప్పుడు కూడా. -64 ఉన్నది. ఒకవేళ ఎక్స్పైరీకి దగ్గర పడుతుంటే సో 150 × 60% నా టీటా, నా ప్రీమియం అన్నది పడిపోతుంది. ఏది నేను అనుకున్న స్ట్రైక్ ప్రైజ్కి నేను వెళ్ళలేకపోతే. సో టైం డికే ఏ విధంగా అవుతుంది అనేది ఈ టీటా వాల్యూ మనకు తెలియజేస్తుంది. ఎంత శాతము ఈ ప్రీమియమ్స్ మీవి పడిపోతాయి అనేవి తెలియజేస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నేను టీటా వాల్యూ 30 అని తీసుకున్నా. ఒక రోజు అయిపోయిన తర్వాత ఈరోజు నేను కొన్నాను 150కి. రేపు పొద్దున్న నైట్ నిద్రపోయి రేపు పొద్దున్న లేచి చూశాను నా ప్రీమియం ఎంత ఉంటుంది అక్కడ. అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర అక్కడే ఉన్నదనుకోండి, నిఫ్టీ తరగకుండా అక్కడే తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా నా ప్రీమియము 105 ఉంటుంది. సో నేను చూసి మొబైల్ చూసుకొని అదే ఆశ్చర్యపోతాను, అదేంటి నేను నిన్న కొన్నప్పుడేమో 150 ఉంది, అప్పుడేమో స్పాట్ ప్రైస్ 24,500 ఉంది, ఇప్పుడు కూడా 24,550 ఏముంది, పెద్దగా ఏం మారలేదు, నా ప్రీమియం పడిపోయింది ఏంటి అనిపిస్తుంది. బట్ ఇది క్యాలిక్యులేషన్. ప్రీమియమ్స్ ఈ విధంగా పడిపోతాయి. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సో ప్రీమియమ్స్ ఈ విధంగా పడిపోతుంటే అన్నీ 0 అయిపోవాలి కదా. అన్నీ 0. ఈరోజు 60 పడిపోయింది, రేపు ఇంకో 60% పడుతుంది, ఆ తర్వాత ఇంకో 60% పడుద్ది. ఆ విధంగా పడిపోవాలి కదా. అంటే సో ఇక్కడ మీకు వాల్యూ అనేది కనిపిస్తుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ. సో ఇప్పుడు నేను ఈ స్ట్రైక్ తీసుకున్నాను. ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ ఉంది, 24,500 దగ్గర ఉంది. నా స్ట్రైక్ ఇది పుట్టుకున్నాను. ఇంట్రిన్సిక్ వాల్యూ ఏ విధంగా వస్తుంది? ఈ రెండిటి డిఫరెన్స్ 24,500కి 24,300, ఈ రెండిటికి ఉండేది ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. సో నాది టైం వాల్యూ వచ్చేసేసి ఇంట్రిన్సిక్ వాల్యూ మైనస్ ప్రీమియం. సో ఎంతైతే ఉంటుందో నా వాల్యూ దానికి అంత ఉంటుంది. తీటా ఇది నా ప్రీమియం విలువ. నేను లాస్ట్ క్లాస్లో మీకు ఒక క్లాస్ వివరించాను. నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఇది స్పాట్ ప్రైజు, కాల్ సైడు ఓటీఎం, ఇన్ ద మనీ ఐటీఎం, అదేవిధంగా పుట్ సైడు ఇన్ ద మనీ అండ్ అవుట్ ద మనీ. సో కాల్ దాని పైకి వెళ్తే నేను ఏదైతే స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నానో దానిపైన ఉన్నవన్నీ కూడా కొన్ని 0 అయిపోతాయి అని నేను చూపించాను. ఓటీఎం దగ్గర కూడా కొన్ని 0 అయిపోతాయి అని లాస్ట్ ఒక క్లాసు నేను మీకు ఇవ్వటం జరిగింది. కానీ నేను అనుకున్న స్ట్రైక్ ప్రైస్ కన్నా ఇంకా ముందు ఉంటే వాటి ప్రీమియం మాత్రము అంతే ఉంటుంది,
ప్రీమియం మారదు అని చెప్పాను. ఆ మారంది ఏమిటి అంటే ఇదిగో మీకు టైం వాల్యూ ఏదైతే ఉందో అది ఆ విధంగా వస్తుంది మీకు. సో తీటా అన్నది ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఈ రెండిటి కలయిక వలన తీటా ఏర్పడుతుంది. నేను 24,000 దగ్గర ఉన్నప్పుడు 26,000 కాలు కొన్నాను అనుకోండి, జీరోకి వెళ్తాను. అదే 24,000 దగ్గర ఉన్నప్పుడు 23,000 కాలు కొన్నాను అనుకోండి, నా వాల్యూ జీరో కాదు. ఎందుకు కాదు అంటే దాని వాల్యూనే టైం. చాలామందికి లాస్ట్ క్లాస్లో ఒక డౌట్ వచ్చి ఉండాలి. సో కొన్ని ప్రీమియమ్స్ ఏమో జీరో అయినాయి, కొన్ని ప్రీమియమ్స్ ఏమో 20 రూపీస్ 50 రూపీస్ అదే విధంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే అవి టైం వాల్యూ. నీ స్ట్రైక్ రేటు, నువ్వు తీసుకునే స్ట్రైక్ రేటు నీ స్పాట్ రేట్కి ఉండే వ్యత్యాసాలే అక్కడ నీ టైం వాల్యూస్ని డిసైడ్ చేస్తాయి. సో రేపు ఏ విధమైన నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఆ రోజు కూడా మీరు గమనించవచ్చు. సో ఒకటే బండ గుర్తు తీటా అన్నీ కనిపించినప్పుడు డీకే పడిపోతుంది. ఎంత అంటే ఇంత పడిపోతూ వస్తుంది. ఇది డెల్టా అండ్ తీటా. విగా అంటే చేంజ్ ఇన్ ప్రీమియం. చేంజ్ ఇన్ ప్రీమియం అంటే వాలటైల్గా ఉన్నాయి అంటాం. పెట్రోల్ ధరలు చాలా వాలటైల్గా ఉంటాయి అంటాం. ఈరోజు 100 రూపాయల లీటర్ ఉంటే రేపు అది 102 అవ్వచ్చు, 104 అవ్వచ్చు. ఫుడ్ ఆర్టికల్స్ టమాటాను, ఆనియన్స్ తీసుకుంటే వాటి ప్రైస్ బాగా వాలటైల్గా ఉంది అంటూ ఉంటారు. వాలటైల్ ఏంటి బాగా అప్పు డౌను అంటుంటాయి. ఒక స్టేబుల్ ప్రైజెస్ని అవి మెయింటైన్ చేయవు. సో మార్కెట్ కూడా వాలటైల్గా ఉంది అంటారు. బాగా అప్ వెళ్ళింది, బాగా డౌన్ వెళ్ళింది, బాగా అప్ వెళ్ళింది, బాగా డౌన్ వెళ్ళింది. సో ఒక సైడ్ వేస్ కాకుండా బాగా వాలటైల్, పైకి కిందకి. సో దాన్ని వాలటిలిటీ అని పిలవటం జరుగుతుంది. ఇక్కడ నేను వాలటిలిటీ అంటే ధర పైకి కిందకి వెళ్ళటం అని మీకు ఈజీగా అర్థమవటంలో చెప్పాను. ఇది 2 రకాలుగా ఉంటుంది, హిస్టారికల్ వాలటిలిటీ అండ్ ఇంప్లాయిడ్ వాలటిలిటీ. పాస్ట్ డేటా ఆధారంగా చెప్పేదాన్ని హిస్టారికల్ అంటారు. ప్రజెంట్ డేటా ఆధారంగా తీసుకునేదాన్ని అంటే ఫ్యూచర్లో ఎట్లుంటుంది వాలటిలిటీ అని చెప్పేదాన్ని ఇంప్లాయిడ్ వాలటిలిటీ అంటారు. మీరు ఇండియా విక్స్ అని పేరు వింటారు. నేను కూడా చాలాసార్లు క్లాస్లో కూడా చెప్పాను. విక్స్ వాలటిలిటీ ఇండెక్స్. మీరు ఇప్పుడు క్రోమ్లో చెక్ చేసినా కానీ విక్స్ కనిపిస్తుంది, విక్స్. సో అది 15%, ఆ విధంగా 16%, 17% అట్లా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి? 30 రోజులకి, అంటే ఈరోజు మనం మే 1లో ఉన్నామనుకోండి, మే లాస్ట్ వరకు సో మార్కెట్ 15% అప్ అయినా అవ్వచ్చు, 15% డౌన్ అయినా అవ్వచ్చు. 15% విక్స్ అంటే అర్థము మార్కెట్ 15% అప్ అయినా వెళ్తుంది, 15% డౌన్కైనా వెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తుందండి అంటే ఖచ్చితంగా వెళ్తుందని అర్థం కాదు. ఇక్కడ అంత వాలటైల్ సిచ్యువేషన్ ఇది మెయింటైన్ చేస్తుంది. సాధారణంగా 14 or 15 వాలటిలిటీ అంటే నార్మల్ మార్కెట్ అంటారు. దాన్ని నార్మల్గానే ఉంది మార్కెట్ అంటాం. సమ్టైమ్స్ 21 కూడా చూస్తారు మీరు వాలటిలిటీ. సో 21 చూసారంటే దాని అర్థము సో మార్కెట్ బాగా వాలటైల్గా ఉంది అని అర్థము. సో ఒక లిమిటెడ్ రేంజ్ వరకు ఇప్పుడు బీపీ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ 120/80 అంటాం. అంటే ఇది నార్మల్ బీపీ అంతే. దీని పైకి వెళ్తే హై బీపీ, దీనికన్నా కిందకి వెళ్తే లో బీపీ. అంతేగాని 120/80 లేకపోతే డెడ్ బాడీ. విక్స్ కూడా ఒక నార్మల్ రేంజ్ మెయింటైన్ చేస్తుంది, ఒక 14, 15. దాని అర్థం అంతేగాని అక్కడ పైకి కిందకి ఖచ్చితంగా 14, 15 వెళ్తుందని కాదు. సో జనరల్గా 14, 15 విక్స్ ఉంటుంది. సో దీనికన్నా ఒక 1% అందులో మారిపోతే సో ఆ చేంజెస్ అన్నది మీకు వాలటిలిటీలో కనిపిస్తుంది. సో వాలటిలిటీ పెరుగుతున్న కొద్దీ ప్రీమియమ్స్ ధరలు పెరుగుతూ ఉంటాయి, వాలటిలిటీ పడుతున్న కొద్దీ ప్రీమియం ధరలు పడిపోతూ ఉంటాయి. సో ఉదాహరణకి నిఫ్టీ నేను 24,500 దగ్గర 24,000 దగ్గర తీసుకున్నాను విగా అంటే.
సో అక్కడ వీగా 5 ఉన్నది. సో ప్రీమియం ధర 40 రూపాయలు. ఇండియా విక్స్ 15 ఉన్నది ఇప్పుడు. సో విక్స్ ఇప్పుడు 17కి పెరిగింది. 15 నుంచి 17 పెరిగింది. సో ఎంత పర్సెంట్ పెరిగింది? 17 మైనస్ 15 అంటే 2% పెరిగింది. సో వీగా ఎఫెక్ట్ ఇప్పుడు వాలటిలిటీ పెరిగింది కదా. వీగా ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు విఐ వాలటిలిటీ ఇండెక్స్, దాన్ని ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఐవి అంటారు. ఐవి ఇంటూ వీగా. వీగా ఎంత ఉందో అంత. సో వాలటిలిటీ చేంజ్ ఇక్కడ 2% వచ్చింది. 2 చేంజ్ ఇన్ వీగా మనకు వచ్చింది 10. సో వాలటిలిటీ విక్స్ 2% పెరిగితే 2% అట్లా పెరిగితే మన ప్రీమియం ధరలు పెరుగుతాయి. 40 రూపాయలకి నేను కొనుక్కున్నాను, 10 రూపీస్ పెరిగింది, 50 రూపీస్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంకా ఉంది కదా మీకు మార్కెట్ భవిష్యత్తులో. చూడండి, విక్స్ గ్రీన్ కలర్లో వచ్చి విక్స్ పైకి వెళ్తూ ఉంటుంది. సో విక్స్ పెరుగుతున్న కొద్దీ మనకు ప్రీమియం పెరుగుతూ వస్తుంది. సో వీగా అంటే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. వీగా వాలటిలిటీ పెరుగుతున్నా కొద్ది వీగా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ గామా, చేంజ్ ఇన్ డెల్టా ప్రైస్. డెల్టా అంటే మనకు అర్థమైంది, ప్రీమియము ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పేదానిని డెల్టా అంటాము. ఈ డెల్టా ఎన్ని రెట్లు పెరుగుతుందో చెప్పేదానిని గామా అని పిలుస్తారు. సో నిఫ్టీ ఏటీఎం దగ్గర 24,000, ప్రీమియం 100 రూపాయల కొన్నా. అప్పుడు డెల్టా 0.2 ఉంది. నిఫ్టీ 200 పాయింట్లకి పెరిగిందండి. అప్పుడు డెల్టా 0.8కి పెరుగుతుంది. ఎందుకు? నేను ఐటీఎం ఇందామనీ నుంచి ఎడదామని ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయింది. ఏటీఎం దగ్గర ఎప్పుడు కూడా డెల్టా 1 వస్తూ ఉంటుంది. సో వీగా దాంట్లో మార్పులు తీసుకొని వస్తుంది. సో వీగా అన్నది 0.6 డెల్టాలో చేంజెస్ ఏ విధంగా ఉంటాయి అన్నది చెప్తుంది. సో గామా ఇక్కడ గామా, ఈ గామాలో చేంజెస్ మనం చూస్తూ ఉంటే ఎంత డెల్టాలో చేంజెస్ వస్తున్నాయో మనకు కనిపిస్తాయి. ఈ గామాలో ఎక్కువ చేంజెస్ వచ్చేదానిని మనం తీసుకుంటే డెల్టాలో అవి చేంజెస్ ఎక్కువ తెస్తుంది. డెల్టాలో ఎక్కువ చేంజెస్ వస్తే మన ప్రీమియం ఎక్కువ పెరుగుతుంది. ఇది గామా అంటే. గామా బరస్ట్ అంటారు. సో ఇది ఎక్కువగా లాస్ట్ ఎక్స్పైరీ రోజు జరుగుతుంది. 10 రూపాయలు ఉన్న ప్రీమియము ఒక్క 10 to 15 మినిట్స్లో 20 రూపీస్ అవుతుంది, 30 రూపీస్ అవుతుంది. సో డెల్టా వాల్యూ బాగా ర్యాపిడ్గా మారిపోతూ వస్తుంది ఈ ప్రీమియమ్స్లో. సో దాన్నే మనం కొన్ని సందర్భాల్లో మీరు యూట్యూబ్లో కూడా చూసుంటారు, హీరో జీరో ప్లే చేయటం అని. సో ఇది చాలా రిస్క్ ఉంటుంది. హీరో జీరో అంటే అయితే హీరో అవుతారు లక్షాధికారి, లేకపోతే జీరో అవుతారు, రోడ్డును పడతాం వెళ్ళి. సో అందుకే హీరో జీరోలు మనకొద్దు. మన నిదానంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటూ వెళ్ళచ్చు. సో గామా బరస్ట్ లాంటివి కొన్ని సందర్భాల్లో ఎక్స్పైరీ అని కాకుండా కొన్ని అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ మార్కెట్లో జరుగుతూ వస్తాయి. సడన్గా యుద్ధం రావటమో, లేకపోతే ఇంకో కారణమో, అటువంటి టైంలో గామా బరస్ట్ అనేది జరుగుతుంది. అంటే మార్కెట్లో డెల్టా వాల్యూస్ విపరీతంగా చేంజ్ ఉంటుంది, వాలటిలిటీ చేంజ్ ఉంటుంది. సో దాంతో ప్రీమియమ్స్ రాకెట్ అవుతాయి. నెక్స్ట్ రో, ఇది జనరల్గా డేకి సంబంధించి పెద్దగా ఏమి ఇంపాక్ట్ పడదు. సాధారణంగా దీన్ని కన్సిడర్ చేయరు, బట్ తెలుసుకొని ఉంటే మంచిది. ఇది ఆప్షన్ ప్రైస్ సెన్సిటివిటీ ఏ విధంగా ఉంటుంది అన్నది టు చేంజ్ ఇన్ ది రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్లో చేంజ్ ఎట్లా వస్తున్నాయో దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. సో రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ అంటే మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్ చేసాం, ఉదాహరణకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం 1,00,000 రూపాయలు. బ్యాంక్ వాళ్ళు చెప్తారు మీకు నెల సో 8% వడ్డీ ఇస్తాను అని, 8% వడ్డీ ఇస్తానని చెప్తారు. సో ఇట్లాంటి రిస్క్ ఫ్రీ, ఎలాంటి నేను టెన్షన్ లేదు, 100% నాకు బ్యాంకు వడ్డీ ఇచ్చి తీరుతుంది. సో వీటిని రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్స్ అంటారు. సో జనరల్ గవర్నమెంట్ బాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ కోవలోకే వస్తుంటాయి. వీటిల్లో జరిగే చేంజెస్ అన్నది ప్రీమియం మీద ఏ విధంగా ఆధారపడుతుందని ఈ ఆప్షన్ గ్రీక్ రో అనేది తెలియజేస్తుంది.
బట్ ఇది ఎప్పుడో పెద్ద పెద్ద మార్కెట్లు, అమెరికా లాంటి మార్కెట్టు వాటిల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. మన ఇండియన్ మార్కెట్లో పెద్ద అసలు గవర్నమెంట్ బాండ్స్ అంటే తెలియదు, దాంట్లో వచ్చే చేంజెస్ కూడా అంత ఇంపాక్ట్ ఏముండదు. సో మెయిన్ ఇంపాక్ట్ మనకు చూసుకునేది డెల్టా అండ్ తీటా. డెల్టా అంటే దాని వాల్యూ ఇంటూ ప్రీమియం, తీటా అంటే ప్రీమియం వాల్యూ ఇంటూ తీటా వాల్యూ, ఎంత మార్కెట్ పడుతుంది అన్నది తెలుస్తుంది. సో ఇలాంటి సమయంలో ఫస్ట్ నెల మొదటి రోజు నుంచి 20 రోజుల వరకు ఓటీఎం స్ట్రైక్స్ తీసుకొని అక్కడ డెప్త్ స్ప్రెడ్ అంటే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ ఇట్లాంటివి చేస్తే 1:3 రిస్క్ 1 3 టైమ్స్ రిటర్న్స్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్పైరీ లాస్ట్ 10 days ఉన్నప్పుడు ఇక్కడ తీటా ప్రభావం బాగా ఎక్కువ ఉంటుంది, డీకే. సో తీటా గ్రాఫ్ కూడా ఎప్పుడైనా మీరు గమనిస్తే ఇది నెంబర్ ఆఫ్ డేస్, ఇది ప్రైస్. సో ఈ విధంగా వచ్చి గ్రాఫ్ లాస్ట్కి వచ్చేసరికల్లా ప్రైస్ జీరోకి వెళ్తుంది. ఇది 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ప్రీమియం. సో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 30వ రోజు. సో ఫస్ట్ ధర ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది, తర్వాత సో అలా 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 వచ్చి లాస్ట్కి జీరోకి వెళ్ళిపోతుంది. గ్రాఫ్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది తీటాది. సో ఇట్లాంటి లాస్ట్ 10 days అప్పుడు క్రెడిట్ స్ప్రెడ్స్ అంటారు వీటిని. బుల్ పుట్ స్ప్రెడ్ లేదా బేర్ కాల్ స్ప్రెడ్ అనేది వేస్తారు. అంటే ఇక్కడ ఉదాహరణకి చెప్పాను నేను. సో బుల్ కాల్ స్ప్రెడ్లో కాల్ 100 బై చేయాలి, కాల్ సెల్ అనేది 110లో సెల్ చేయాలి. సో అట్లా బుల్ కాల్ స్ప్రెడ్ ఇవి ఏంటో మీరు కావాలంటే చూసుకోండి, లేదా అక్కర్లేదు. సో ఇది సో ఇవేమీ లేదు, నేను ఆప్షన్ బై మాత్రమే చేస్తాను అంటే సో మళ్ళీ మనం ఇచ్చిన కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతుండండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవి. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ని ప్రీమియమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను లాస్ట్ క్లాస్లో చెప్తూ ఇక్కడ వరకు మీరు కాల్ తీసుకున్నాక ఇక్కడ కాల్ సెల్ చేయండి అన్నా. సో కాల్ సెల్ చేయమంటే మన స్టూడెంట్స్ కొంతమంది సార్ ఇక్కడ పుట్టు కూడా మేము బై చేయొచ్చు కదా అన్నారు. ఎస్, పుట్టు కూడా బై చేయొచ్చు, కాల్ సెల్ ఈజ్ ఈక్వల్ టు పుట్ బై. కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు, దాని ప్రీమియమ్స్ ఈ విధంగా మార్పులు వస్తాయి. సో అలాంటి సమయంలో దీని ప్రైస్ ఇక్కడికి వెళ్ళి ఇది పడుతుంది అంటే కాల్ ప్రైజు 40 రూపాయల నుంచి 50కి వెళ్ళి అది చిన్నగా పడుతుంది అంటే దాని అర్థం పుట్టు విలువ పెరుగుద్ది అని కాదు. పుట్టు విలువ కాల్ విలువ 40 రూపాయల నుంచి 50కి వెళ్ళి వెనక్కి వస్తుంటే పుట్టు విలువ పడుతున్నట్టు కాదు, కాల్ విలువ పడుతున్నట్టు. సో కాల్ విలువ పడుతున్నప్పుడు కాల్ సెల్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది. సో పుట్టు కూడా బై చేయొచ్చు అంటే చెయ్యొచ్చు, చేయకూడదు. మార్కెట్లో ఇది రాంగ్, ఇది రైట్ అనేది ఏమీ ఉండదు. కానీ పుట్టు ప్రీమియం పెరుగుతుందా లేదా అనేది తెలవకుండా చేస్తే ఇబ్బంది. సో అప్పుడు మీరు పూర్తి అనాలిసిస్ చేసి పుట్టు బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్, ఉదాహరణకి ఇండో పాక్ యుద్ధం, లేదా చైనా అమెరికా యుద్ధం, నార్త్ కొరియా యుఎస్ఏ యుద్ధం, లేదా ఎలక్షన్స్, ఇలాంటివి వస్తున్నప్పుడు ఐవి ఇంప్లైడ్ వాలటిలిటీ బాగా పెరుగుతుంది. సో ఐవి బాగా పెరుగుతున్నప్పుడు ప్రీమియమ్స్ ఏ విధంగా మార్పులు వస్తాయో చెప్పాను. సో ఇలాంటి సమయంలో హెడ్జింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో మార్కెట్ రూట్ ఎటు ఉన్నది తెలవదు, బాగా హై లో అవుతుంది. సో రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయినా అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అయినా అవ్వచ్చు. అలాంటి సమయంలో ఒక కాల్ బై చేసి ఒక కాల్ సెల్ చేస్తే బాగుంటుంది, లేదా ఒక కాల్ బై చేసి ఒక పుట్ బై చేసినా బాగానే ఉంటుంది. ఎప్పుడు ఐవి బాగా ఉన్నప్పుడు. ఐవి బాగా లేనప్పుడు కాల్ బై కాల్ సెల్ అనేది ప్రాపర్ హెడ్జింగ్గా ఉపయోగపడుతుంది, లేదా పుట్ బై పుట్ సెల్ ప్రాపర్ హెడ్జింగ్గా ఉపయోగపడుతుంది. ఐవి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే కాల్ అండ్ పుట్, అటు కాలు ఇటు పుట్టు తీసుకోవచ్చు. క్లియర్?
ఉదాహరణకి ఈరోజు ట్యూస్డే 29th ఏప్రిల్. రేపు మార్నింగ్ మార్కెట్ పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో నాకు తెలవదు. సో అలాంటి సమయంలో 24,300 దగ్గర నుంచి ఒక చీప్ రేట్లో దొరుకుతుందనో లేకపోతే 30 రూపాయలకి కాల్ ఒకటి బై చేసి ఒక 20 రూపాయలది పుట్టు ఒకటి బై చేస్తే మార్కెట్ ఎటు వెళ్ళినా కానీ నాకు డబ్బులు వస్తాయి కదా. పైకి వెళ్ళినా డబ్బు వస్తుంది, కిందకి వెళ్ళినా వస్తుంది. దీన్ని కూడా హెడ్జింగ్ అనే అంటాము. బట్ ప్రీమియం మూవ్ కాకపోతే రెండు కూడా నెగిటివ్లోకే పోతాయి. అందుకని అటు కాల్ సెల్ ఇటు పుట్ సెల్ చేసుకోండి. లేదా ఒకవైపు కాల్ బై చేస్తే ఇంకోవైపు కాల్ సెల్ ఉండాలి. ఒకవైపు పుట్టు బై చేస్తే ఇంకోవైపు పుట్టు సెల్ చేయండి. అప్పుడు లాస్లో పడరు, బ్యాలెన్స్ అవుతుంది. లేదు ఇట్లా కూడా చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి. సో ఇదండి బ్రీఫ్గా. వీటిని మీరేం బట్టి పట్టక్కర్లే, నాకేం అర్థం కాలేదు అనుకోకర్లే, సింపుల్గా మామూలుగా చూసుకొనైనా చేసుకోవచ్చు. ఇవన్నీ చూసి నేను ట్రేడ్ చేయాలంటే అక్కర్లేదు. ఇవన్నీ చూసి ట్రేడ్ చేస్తే అయిపోతుంది. ఇవి జనరల్గా ఒక మైండ్లో బాగా ఎక్స్పీరియన్స్ వస్తున్నా కొద్దీ మీకు మైండ్లో ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మామూలుగా ఆప్షన్ చైన్ ఇట్లా చూసుకోగానే అన్నీ అర్థమైపోతాయి. బాగా ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒకసారి ఇలా ఎక్స్రే చూసేసి మొత్తం చెప్పేస్తాడు. అట్లా మీరు చూడగా అన్నీ వస్తాయి. అన్నీ ఒక్కరోజే మీకు రావు, ఇప్పుడు అర్థం కావు, చిన్నగా అవే అర్థమవుతాయి. సో మార్కెట్లో ఉన్నా కొద్దీ మీకు నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది. సో మనం ఏదైతే కాల్ ఇస్తామో దాన్ని వెళ్ళిన తర్వాత కాల్ చక్కగా ఆ ఏరియాకి రాగానే బై చేయండి. ఒకవేళ అది డౌన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 80 EMI కానీ క్రాస్ అయితే ఒక నెక్స్ట్ ఆప్షన్ అంటే ఒక 10 రూపాయలు స్ట్రైక్ ముందుకు పెంచి ఆ స్ట్రైక్లో ఇక్కడ కాల్ అయితే కాలు, పుట్ అయితే పుట్ వేయండి. సో ఎప్పుడూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇట్లా వస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ డౌన్ అయ్యి మళ్ళీ వెళ్తున్నప్పుడు అస్సలు వదులుకోవద్దు. సో నెక్స్ట్ దీనిది కంటిన్యూషన్లో స్టాక్ పరిస్థితి ఏంటో చూద్దాం. సో స్టూడెంట్స్ ఎవరైనా రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని, ఇది నిఫ్టీ పరిస్థితి ఏంటి, సో పెద్దగా ఏమీ లేదు. 80 EMIకి 20 EMIకి గ్యాప్ పెరిగింది, పైనుంచి సెల్లింగ్ వచ్చింది. సో 24,300 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో రేపు ఎక్స్పైరీ తర్వాత దీని మీద ఒక క్లారిటీ అన్నది మనకు వస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్ చైన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉందో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఓపెన్ చేంజ్, ఓఐ ఇంట్రెస్ట్ అంటారు, ఓఐ చేంజ్ వాల్యూమ్. సో నెక్స్ట్ క్లాస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఈ ఓఐ చేంజ్ ఎట్లా ప్రీమియం మీద ఆధారపడి ఉంటుంది అవన్నీ చెప్తాను. సో ఇక్కడ గ్రీక్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎల్టీపీ అని ఉన్నది కదా, ఇక్కడ గ్రీక్స్ అని ఉంటాయి. ఒక్కొక్క బ్రోకరేజ్ దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి, అంటే వాల్యూస్ మారవు, వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ మారుతుంది. ఇక్కడ యాంజిల్లో ఈ విధంగా ఉంది. దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే మీకు దేనికైనా వస్తుంది. ఐవి, ఇంప్లాయిడ్ వాల్టిల్, డెల్టా, తీటా, గామా, వీగా. నేను ఏదైనా స్టాక్ తీసుకున్నా అనుకోండి, కోఫోర్జ్ లేదా హెచ్ఏఎల్ తీసుకుందాం. హెచ్ఏఎల్ స్టాక్ తీసుకుంటే ఇది స్టాకు, దీనికి ఆప్షన్స్ కూడా ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. దీనికి కూడా గ్రీక్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఈ ప్లేస్ దగ్గర ఐవి ఎంత ఉంది, డెల్టా వాల్యూ ఎంత ఉంది, తీటా ఎంత ఉంది. సో వాటిని బేస్ చేసుకొని మనం ప్రాపర్ కాల్ని కానీ తీసుకోగలిగితే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ అవి చెప్పాను కదా, అది సెన్సిబుల్ అని ఉంటుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ అవి ఇస్తూ ఉన్నాయి ఇట్లాంటివి. సో దీన్ని మెంబర్షిప్ తీసుకుంటే అవి వస్తూ ఉంటాయి మీకు. ఎట్లాంటి స్ప్రెడ్ వేయాలి, బుల్ కాల్ స్ప్రెడ్డా,
సెల్ఫ్ టాప్ ఏంటవి ఇవన్నీ. అక్కడ మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, మార్కెట్ ఈ రేంజ్కి వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీ దాంట్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. నేను ఈ ప్రైస్ దగ్గర కొన్నా, మార్కెట్ ఇక్కడికి వెళ్తే నాకు ఎంత లాభం వస్తుంది అది కూడా చూసుకోవచ్చు. ఇట్లా చేయండి. మరికొన్ని విషయాలు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తా. రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్కి తీసుకొని కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోండి. సో ఎక్స్పైరీ ముందు ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు, సైలెంట్గా ఉండండి. సో వన్స్ ఎక్స్పైరీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎక్స్పైరీ ముందు చాలా డ్రామాలు జరుగుతాయి స్టాక్ మార్కెట్లో, కూల్గా ఉండండి. ఒకవేళ కాల్ మిస్ అయినా కానీ నష్టమేం లేదు. ఇంకా ముందు ముందు చాలా కాల్స్ వస్తాయి, అక్కడ మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుదాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.